సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతుల సింహాసనాసీనుడా, నిత్యము పరమందు దూతలతోటి గాన ప్రతి గ్రామములతో స్తుతింపబడుతున్నటువంటి మా ప్రభువా, ఇదిగో ఈ 2025వ సంవత్సరమున జనవరి మాసము మొదటి పునరుద్ధాన దినమున సర్వశక్తి కలిగిన దేవుడు అయినటువంటి మీ సన్నిధానంలో ఈ రీతిగా కూడుకొని స్తుతించేటువంటి భాగ్యము, ధన్యత మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ ఆరాధన ప్రారంభించుండగా యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతిస్తూ గణపతిసారికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ అను వరమును మాకు అనుగ్రహించి అభిషేకించి మీకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగులాగున మేము మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపించమని కూడా ప్రార్థిస్తున్నాము. సమయంలో జీవం కలిగిన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి వారు, మా కొరకై ప్రాణం పెట్టినటువంటి దేవుడు, అట్టి దేవుణ్ణి ఆరాధించినప్పుడు మమ్మల్ని బ్రహ్మ మీరు ఏర్పాటు చేస్తున్నదకై స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతన మీకే ఘనత, మహిమ, ప్రభావం కలుగులాగున జరిగించమని వచ్చిన ప్రియులను దీవించండి. కావలసిన వారిని సకాలంలో జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం, నేను పాపిని, నన్ను క్షమించు అని దేవుని ఎదుట మన హృదయంతరంగంలో ఉన్న అపరాధములను ఒప్పుకుందాం, విడిచిపెట్టాం. ఆ శిలువ ఎద్దుకు సమీపిద్దాం. శిలువలో ప్రేరణ యేసయ్య పాదాలను పట్టుకుందాం. ప్రభువా, నా చూపు ద్వారా, నా ఆలోచన ద్వారా, నా అంతరంగంలో ప్రతిదీ కూడా పవిత్రమైనదే. దయతో ఈ ఉదయమున 2025వ సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినమునందున నా కొరకై మరణించి తిరిగి లేచిన ఈ దినమునందున మరోసారి నీ సన్నిధానంలో ప్రభువా పగిలిన హృదయంతో ప్రార్థిస్తున్నాను. శుద్ధీకరించయ్యా, పరిశుద్ధ
పరిశుద్ధపరచండి. మీరు చిందించిన రక్తములో నా ప్రతి పాపము ప్రభు కడగబడుతున్నది. అందరూ బట్టి ఈ ఉదయం ఈ సన్నిధానంలో గోజారుతూ ఉన్నాను. ఇంకెన్నడూ అది నా దరికి రాకుండా నేను దానిని ఆశించకుండా పరిశుద్ధ ఆత్మను నాకు అనుగ్రహించు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివాసముటకు సహాయించు. ప్రార్థిద్దామా? ఎవరికి వారిని ప్రార్థిద్దామా? సహాయాన్ని అడుగుదామా? శుద్ధీకరింపబడటానికి ఇష్టపడదామా? అయితే ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దయామయుడు, కరుణా సంపన్నుడు, మన పాపములను క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. సమయంలో పోనీయకుండా ప్రభు యొక్క సన్నిధానంలో అడుగుదాం. ప్రభు కృపను పొందుకుందాం. ఎవరికి వారిని మనమే ప్రభు ఎదుట పరీక్షించుకుందాం. నమ్మకమైన ప్రభువా, సృష్టికర్త, నిజమైన దేవుడా, ఎంతటి పాపినైనను నేను త్రోసివేయను అని చెప్పినటువంటి ప్రభువా, ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనుగా నా యొద్దకు రండి అని పాపులు అయినటువంటి మమ్మలను వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువా, ఈ సమయంలో మేమందరము నీ సన్నిధానంలో మా స్థితిని, అంతరంగపు స్థితిని నీ ఎదుట ప్రభువా ఒప్పుకోవటానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. స్తుతులకు పాత్రుడు ప్రభువా, అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒకనొక సమయంలో మా పాపముల చేత, మా అపరాధముల చేత మేము చచ్చిన వారు ఉండగా శరీరధారి వచ్చి మేము పడవలసినటువంటి శ్రమను అనుభవించి మాకు రక్షణ ఇచ్చిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, ఎన్నటికీ మేము ఒప్పుకొని విడిచిపెట్టినటువంటివి తిరిగి మా దగ్గరికి రాకుండా పరిశుద్ధాత్మదేవుడు మా అంతరంగములో నివాసము చేయడానికి మీ సహాయం దయచేయండి. ఇది ఆశీర్వాదము మా మీద ఉంచుతుంది. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్.
అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్య కరుణా స్తోత్రం, ఆలోచన కర్తా స్తోత్రం, అరమయ్య కరుణా స్తోత్రం, ఆలోచన కర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం.
నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. 2025వ సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినమునందున ఈ పరిశుద్ధ మందిరంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ మాటలను వినిచుండగా గ్రహించుకునేటువంటి మనస్సులో ఫలింప చేసుకునేటువంటి హృదయాన్ని మాకు దయచేయమని, నిష్ప్రయోజకుడైనటువంటి నీ దాసునైనటువంటి నన్ను నేను శిరోసాన్ని మరుగువచ్చు మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వచ్చినది క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ నూతన సంవత్సరము మొదటి పునరుద్ధాన దినమునందున మీ అందరికీ శుభములు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగానే ఈ 2025వ సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినమునందున సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని స్తుతించే గొప్ప ధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనందరి పక్షాన త్రియేక దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యము తెలియపరచుకుంటూ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి మాసము మొదటి పునరుద్ధాన దినమునందున మనమందరం కూడా ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెలో పాలిభాగస్థులం కావాలని, ఆయన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసము సేవించాలని దేవుని యొక్క సన్నిధానమునకు మనం వస్తూ ఉంటాం. కాబట్టి ఒక పద్ధతి ఉంది. అది ఏమిటి అని అంటే, మాస్టర్ గారు తప్పనిసరిగా క్యాసికేయర్ వైట్ డ్రెస్ వేయాలి. మాస్టర్ ఒకటే వైట్ డ్రెస్ వేస్తే బాగుంటుందా, అందరం కూడా వైట్ డ్రెస్ వేస్తే బాగుంటుందా అనే ఒక ఆలోచన నాకు కలిగినప్పుడు ఒక మాట నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుతాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఒకడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం వలె కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి. 19వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రమునికి ఆయనను వెంబడించుచుండిరి. ఇంకా మీకు చాలా విషయాలు కూడా ఉన్నాయి. మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు వారిని గురించి చెప్తూ 28వ అధ్యాయం 3వ వచనంలో మనము ఈ తెల్లని వస్త్రాలంటే ఒక డినామినేషన్కి ప్రత్యేకించేసాం. ఒక డినామినేషన్ వారే ప్రత్యేకంగా వేసుకోవాలి అనేటువంటిది కాదండి. ఎవరు కూడా ప్రభువును విశ్వసించినటువంటి వారందరూ కూడా ధరించవచ్చు.
కాబట్టి నా ఆలోచన మీరు కూడా అలా ఉంటే నాకు కూడా చూడాలని ఉంది, అది మీ ఇష్టం. మంచిది, చదవబడినటువంటి లేఖన భాగం. నా సమయం చాలా తక్కువగా ఉంది, చాలా క్లుప్తంగానే నేను దైవవర్తమానాన్ని అందిస్తాను. ప్రియులారా, ఒక మాట మన ధ్యానాంశము ఏమిటంటే ఈరోజు నేను ముందుగానే మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. 28వ వచనంలో 26వ అధ్యాయం 28వ వచనంలో పాప క్షమాపణ. క్షమాపణ అది పాప క్షమాపణ అయితే మానవుని యొక్క జీవితము ఎలా ఉంటుందో అనేటువంటి ఒక సత్యాన్ని ప్రభు యొక్క కృపను బట్టి ఈ దినము నేర్చుకోవాలని, మనందరం నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. మనకు చిన్నప్పుడు మనందరికీ తెలుసు, కథ చెబుతూ ఉంటారు పెద్దలు. ఏమనంటే ఈ 5 ఏళ్ళ గురించి ఒక కథ చెబుతూ ఉంటారు. ఈ ఏళ్ళు పెద్ద ఏళ్ళు వచ్చంటే ఈ ఏళ్ళు తిందామని ఈ ఏళ్ళు అంటుందంట, ఎక్కడ తెచ్చుకొని తిందామని ఈ ఏళ్ళు ఉంటుందంట, అప్పు తెచ్చుకొని తిందామని ఈ ఏళ్ళు ఉంటుందంట, అప్పు ఎవరు తెరుస్తారని ఈ ఏళ్ళు ఉంటుందంట, దీని వెళ్ళిపోవడం ఎవరో కనపడకుండా ఈ ఏళ్ళు ఉంటుందంట. ఇది బాల్యంలో నేర్చుకున్నటువంటి ఒక 5 ఏళ్ళ గురించినటువంటి ఒక సందర్భం. ఈ 5 ఏళ్ళకు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. అది ఏమిటంటే, ఒకసారి ఈ హస్తంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు కొద్ది కూడా సందర్భమే, బాల్యంలో నేర్చుకున్నటువంటి సందర్భమే. ఈ హస్తంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు అనుకునే అంట, మనం 5గురు ఉన్నాం, మన 5గురిలో ఒకరిని రాజుగా మనము ఎన్నుకోవాలి, ఒకరిని మనము రాజుగా చేసుకోవాలన్నప్పుడు మొట్టమొదటిగా ఒక రొట్టెను వెళ్ళిందంట, మీ అందరికంటే నేను బలవంతుడు కనుక నేను రాజుగా ఉంటానని రొట్టెను వెళ్ళిందంట. వెంటనే ప్రక్కన ఉన్నటువంటి వేలు, బలమున్నంత మాత్రాన్ని సరిపోతుందా? ఒక వ్యక్తి వాడు మంచి మార్గంలో నడవాలన్నా, చెడు మార్గంలో నడవాలన్నా, వాడు నడిపించేటువంటి త్రోవను చూపించేటువంటి వ్యక్తి నేను కనుక, నేను ఎవరైనా దారి చూపారంటే ఇలా చూపిస్తాం కదా, ఇలానే చూపిస్తాం. నేను త్రోవ చూపించేటువంటి వ్యక్తిని కనుక నేను రాజుగా ఉంటానని ఈ 2వ వేలు అడిగిందంట. వెంటనే ఈ మధ్యలో వేలు అన్నదంట, సరే బలం ఉంటే సరిపోతుందా, మార్గం చూపిస్తే సరిపోతుందా? రాజు అన్నవాడు ఎలా ఉండాలి? రాజు టీవీగా ఉండాలి. కాబట్టి మీ అందరికన్నా రాజు టీవీగా ఉన్నటువంటి వాడును, అందరికంటే ఎత్తైనటువంటి వాడును నేను కనుక నేను రాజుగా ఉంటానని ఈ పెద్ద వేలు, అన్నిటికంటే పెద్ద వేలు అడిగిందంట. ఆ తర్వాత ఈ వేలంటుంది, 4వ వేలు అంటుందంట, బలం ఉంటే సరిపోదు, మార్గం చూపిస్తే సరిపోదు, జెండా బొమ్మలాగా ఎత్తుకుంటే సరిపోదు, రాజ్యాన్ని, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను సుభిక్షంగా పరిపాలించాలంటే ధనం కావాలి. కాబట్టి ఎప్పుడు ధనం ఉండేది నా దగ్గరే కనుక అని ఉంగరోటే, ఏ ఉంగరం అయినా ఎవరైనా బంగారం ఉంటే ఉంగరోటే ఏం చూపిస్తాం? ఇదే చూపిస్తాం. కాబట్టి నా కాడ ధనం ఉంది కనుక నేను మిమ్మల్ని పరిపాలిస్తాను అన్నదంట. లాస్ట్ మిగిలింది ఏమిటి? అన్నలారా, మీరు కోపపడిపోతే నేను ఒక మాట చెప్తాను. నువ్వు బలవంతుడివే, నువ్వు మార్గాన్ని చూపించేవాడివే, నువ్వు పొడవాటి వాడివే, నువ్వు ఆస్తి అంతస్తులు ఉన్నటువంటి వాడివే, కానీ నాకు అటువంటి ఏమి అర్హతలు లేవు. కానీ అంటే మీ అందరికంటే నేనే రాజుగా ఉండాల్సినటువంటి అర్హత నా దగ్గరే ఉంది అన్నదంట చిట్టుకునే. 4 కోప్పడ్డారన్న, కోప్పడకండి, ఒక విషయం ఆలోచన చేయండి. మీ 4 ఎప్పుడైనా కూడా ఎప్పుడు రాజు వెనక నడిచేటువంటి వాడు కాదు, రాజు ముందు నడిచేవాడే. ఒక అధికారి దగ్గరికి పోవాలన్నా, ఒక దేవుని దగ్గరికి పోవాలన్నా మొదట ఉండేటువంటి వాడిని నేను కనుక ఆ ఆధిక్యత నాకు మాత్రమే ఉన్నది కనుక నేనే రాజుగా ఉంటాను. దండం పెట్టినప్పుడు, దేవునికి దండం పెట్టినప్పుడు ఎవరుంటారో ముందు? చిటికిన వేలే ఉంటుంది. లేదేదో ఒక అధికారికి నమస్కారం చేయాలంటే ఏ ఏళ్ళు ఉంటుంది? ముందుగా చిటికినేలే ఉంటుంది.
కాబట్టి మిమ్మల్ని ఎక్కడ ఏ పని జరిగించాలన్నా, ఎటువంటి స్థితిలోకి మిమ్మల్ని తీసుకోపోవాలన్నా, అది తీసుకోపోయేటువంటి నడిపించేటువంటి వాడు నేను కనుక నేనే రాజుగా ఉంటాను అన్నదంట. బాగుంది కదా కదా. ఇలా ఉంది మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా. ప్రియులారా, ఈ క్షమాపణ, పాప క్షమాపణ క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు, నేను 5 విషయాలు చెప్తాను, త్వరగా చెప్పేస్తాను. శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చివరి రాత్రి భోజనం చేస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము. పాప క్షమాపణ నిమిత్తము. క్షమాపణ అనేటువంటిది ఎప్పుడైతే మానవుని జీవితంలో కానీ మానవుడు పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు, మొట్టమొదటగా క్షమించేటువంటి గుణం ఉంటే దాంట్లో మనకేం కనపడుతుందంటే భవిష్యత్తు కనపడుతుంది. నెంబర్ 1, ఏది కూడా మనకందరికీ తెలుసు, టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు, బాల్యం నుండి పిల్లలకి నేర్పిస్తూ ఉంటాడు. ఏకలవ్యుడికి గురువు లేకపోతే ఆయన బొమ్మ చేసుకొని ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆయన విధి నేర్చుకొని విల్లు వెక్కిపెట్టి గురి చూచి కొట్టడంలో ఆయన ఎంతో ప్రావీణ్యత చెందినటువంటి వాడు అని, గురువుని మించిన శిష్యుడైపోయాడని. కానీ గురువు చూచాడు ఒకసారి, గురువు చూచి ఈయన నాకంటే మించినటువంటి వాడు అయిపోయాడు అనుకొని ఆయన ఒక కోరిక అడిగాడు, గురు దర్శనం. ఏమడిగాడంటే, నాకేం పని లేదు కానీ నీ బ్రొట్టనే వేయడు, ఇప్పుడు విల్లు పుట్టుకోలేడు, విల్లు ఎక్కువ పెట్టలేడు, ఏది చేయలేడు, భవిష్యత్తు నిర్మానుష్యంగా మారిపోయింది. క్షమాపణ ఎప్పుడైతే మానవుని యొక్క జీవితంలో ఉంటుందో అది మనకు ఒక భవిష్యత్తుని కలిగిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనకు చదవబడలేదు, మీకు అందరికీ తెలిసినటువంటి విషయాన్ని నేను చెప్తూ ఆ మాటలను చెప్తూ ముందుకు వెళ్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటిగా ఆయన శిష్యుడైనటువంటి పేతురుని చూస్తాం. పేతురు 3.5 సంవత్సరములు ప్రభువుతో కూడా ఉన్నాడు. ఆయన ప్రభు దగ్గరికి, ప్రభు యొక్క శిష్యరికంలోనికి రానప్పుడు ఆయన జీవన విధానం వేరు, ఆయన పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత జీవన విధానము, వస్త్రధారణ సమస్తము కూడా మారిపోయింది. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని మీరు గమనిస్తే సరైనటువంటి వస్త్రాలు ఉండవు, వారి దగ్గర ఎక్కువ కూడా చేపలు పట్టేటువంటి తత్వం కనుక ఆ చేపల నీసు వాసన వారి దగ్గర అధికంగా వస్తుంటాయి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి పేతురుని దేవుడు తన పక్కన చేర్చుకొని అటువంటి దుర్వాసన లేకుండా ఆయనను పరిమళ సువాసనగా మార్చాడు. అటువంటి ఒకప్పుడు ఎక్కడో సముద్రంలో సంచరించేటువంటి వాడు ఇప్పుడు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ప్రభు దగ్గర నడిచేటువంటి ఒక గొప్ప స్థానము దేవాతి దేవుడు ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు అతనికి అనుగ్రహించాడు. అయితే ఏం చేశాడంటే, చివరికి ఆయన శిలువ మరణానికి అప్పగించబడినటువంటి రాత్రి ప్రభువుని ఎరగనని అబద్ధం చెప్పాడు. ఆయన ఎవరో నేను ఎరగను. మనమైతే మన జీవితంలో అలాంటి మేలు పొందినటువంటి అర్హత లేనటువంటి వానికి ఒక అర్హత కలిగించి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి పోషించినటువంటి మనల్ని కొంతమంది ఎప్పుడైనా ఎరగరు అని అంటే వారి మీద మన యొక్క ద్వేషము, అసూయ ఎంత తీవ్రంగా ఉంటుందో మనము చూస్తాం. కానీ ప్రభువు అతను ద్వేషించలేదు, ఆయనను క్షమించాడు. కాబట్టి పునరుద్ధానుడై లేచిన ప్రభు యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత అతని భవిష్యత్తులో ఒక్క ప్రసంగానికి ఎంతమంది మారారంట? ఒక్క ప్రసంగానికి 3000 మంది మార్పు చెందటం మనం చూస్తాం. లేదు పేతురు, నువ్వు దుర్మార్గుడు, నీచుడువు, ఇంతకాలం నాతో ఉండి తిని జీవించినటువంటి నీవు ఇక నువ్వు అనవసరం, నువ్వు ఈ భూమి మీద ఉండటం మంచిది కాదు, నేను నిన్ను శపిస్తున్నాను, నాశనం అయిపో అని అంటే ప్రభు కొరకు అంత పరిచర్య చేసేవాడు కాదు, అంతమంది ప్రజలను సంపాదించేవాడు కాదు. ఇంకొక విషయం కూడా అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. మొట్టమొదటి మిషనరీ జర్నీలో పౌలు అలాగే మన బర్నబాసు, పౌలు ఇరువురు కూడా మొదటి జర్నీలో పోయేటప్పుడు వారికి సహకారిగా మార్కు అను మారు పేరు గల యోహానును తీసుకొని వెళ్తారు.
మార్కు అను మారు పేరు కలిగిన యోహానును తీసుకుని వెళ్తారు. ఈ యోహాను అనేటువంటి వ్యక్తి లేదా మార్కు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే కొంత దూరం వారితో ప్రయాణం చేసి వారిని విడిచి మళ్ళా లోకంలోనికి వచ్చేసాడు. సరే, మొదటి జర్నీ పూర్తి అయిపోయింది. తర్వాత ఇరువురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, బర్నబా అలాగే పౌలు. మనము వెళ్ళి ఇంత ముందు సువార్త ప్రకటించినటువంటి స్థలాలను మరొకసారి చూద్దాం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని పౌలు ఈ బర్నబా మాట్లాడుకున్నప్పుడు, అప్పుడు బర్నబా ఏమంటాడంటే మరలా మనతోటి మార్కు అంటే మారు పేరు కలిగిన మార్కు అనేటువంటి మారు పేరు కలిగిన యోహానును తీసుకుని వెళదాము అని బర్నబా అన్నప్పుడు పౌలు ఒప్పుకోడు. వద్దు, గతసారి అతన్ని మనం వెంట తీసుకొని వెళ్తే మధ్యలోనే మనం నన్ను విడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈసారైనా మనతో కూడా ఉంటాడా అని చెప్పేటువంటి ఆలోచన ఉండడు అనేటువంటి ఆలోచనతో పౌలు విభేదిస్తాడు. అప్పుడే బర్నబా పౌలు ప్రారంభించిన ఆ మిషనరీ జర్నీ 2 భాగాలుగా విడిపోవడానికి గల కారణము, పౌలేమో శీలను తీసుకుని బయలుదేరుతాడు, బర్నబాయేమో మార్కుని తీసుకొని బయలుదేరుతాడు. ఇరువురు పౌలు బర్నబా విడిపోవటానికి కారణం ఎవరంటే ఈ మార్కు అనేటువంటి వ్యక్తి. ఆ తదుపరి మార్కు అనేటువంటి వ్యక్తి బర్నబా అనేటువంటి వ్యక్తి అతనిని క్షమించాడు కనుక పరిశుద్ధ గ్రంథములో 2వ పుస్తకముగా రాయబడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆ దినాన పరిచర్యలో నుండి పక్కకి వెళ్ళిపోయినటువంటి ఆ మార్కే ఎప్పుడైతే బర్నబా క్షమించి మళ్ళా తనతోటి తన ప్రయాణంలో తీసుకుని వెళ్ళాడో పరిశుద్ధ గ్రంథంలో 2వ పుస్తకం అనేటువంటి మార్కు సువార్త రాయటానికి ఆయనకు పరిశుద్ధ ఆత్మదేవుడు అవకాశం కలిగిన క్షమాపణ. క్షమించబడితే ఒక భవిష్యత్తు ఉంటుంది. అందుకే ప్రభువు అంటున్నటువంటి మాట, పాప క్షమాపణ నిమిత్తము క్షమించకపోతే అంతటితో వాని యొక్క బ్రతుకు అంతటితో సమాప్తం అవుతుంది. కానీ క్షమించడం వల్ల వానిలో ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిని మనము చూడగలము అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. బ్రొట్నువేలు లేకపోతే ఏ రీతిగా మనము అన్ని పనులు చేయలేమో, మిగిలిన 4 వేలున్నా మిగిలిన పని ఎలా చేయలేమో అంత పట్టుగా చేయలేమో, ఈ క్షమాపణ అనేటువంటిది ఒక వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించేటువంటిది క్షమాపణ. అందుకే ప్రభు అన్నాడు, ఇది ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము అని ఆయన చెప్పడానికి గల కారణం ఏమిటంటే, అర్థాంతంగా పాపంలోని ఆ వ్యక్తి నశించిపోతే, అర్థాంతంగా పాపంలోని ఆ వ్యక్తి చనిపోతే అది ఏం జరుగుతుందంటే తనకు భవిష్యత్తు లేకుండా పాడైపోతాడు. కాబట్టి మన భవిష్యత్తు నిమిత్తమై, మన ఉన్నతమైనటువంటి స్థితి నిమిత్తమై, మనం ఉన్నతంగా ఉండాలనేటువంటి ఆలోచన నిమిత్తమై మన పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించవలసినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మొదటి వేలు అయిపోయింది. రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఇదే ముందు చెప్పాం కదా, ఎవరైనా ఎటైనా నడవాలి, దారి చూపించాలి అంటే, మార్గం చూపించాలంటే ఈ చూపుడు వేలు ఎంత ప్రాముఖ్యమైనదో క్షమాపణ కూడా అంత ప్రాముఖ్యమైనది. ఎలా అంటే ఒక వ్యక్తి యొక్క హృదయ పరివర్తన చెందటానికి, హృదయము పరివర్తన చెందటానికి క్షమాపణ అంత ప్రాముఖ్యమైంది. తప్పుడు మార్గం నడుస్తున్నాడు, ఎవరో చెప్పారు ఈ మార్గం పోయా నువ్వు త్వరగా గమ్యస్థానం చేరుతావు అని. కానీ ఆ మార్గంలో అపాయం ఉందని ఎవరో గ్రహించి, నాన్న ఆ మార్గం పోవకు, ఈ మార్గం వెళ్తే నీకు క్షేమం కలుగుతుందని ఆ దారి చూపించేటువంటిదే క్షమాపణ. దారి చూపించేటువంటిదే క్షమాపణ. జక్కయ్య దగ్గరికి వచ్చాడు దుర్మార్గుడు, యూదుడయ్యుండి కూడా చేయరనేటువంటి వృత్తి చేస్తూ ఉన్నాడు. ప్రభు వచ్చాడు. ప్రభు ఏం దూషించలేదు జక్కయ్యని, ఏం అన్యాయంగా ఇలా నడుస్తున్నాను ఆయన ఏం చెప్పలేదు.
ఆ ప్రభు యొక్క దర్శనాన్ని చూచిన తర్వాత అతనిలో ప్రభు ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అన్నప్పుడు ఆయనలో పరివర్తన చూస్తున్నాం. ఆయన చేసిన అపవిత్రతలన్నీ ఎత్తి చూపించలా, లేకపోతే స్క్రీన్ అని చూపించలా. నువ్వు అలాంటి వాడు, నువ్వు ఇలాంటి వాడు, నువ్వు నీచుడువు, అసహ్యుడువు, నీ జీవితం నాశనమైపో నేను అక్కడ అనలేదు. కానీ ఇతడును అబ్రహాము కుమారుడే. క్షమాపణ, క్షమించాడు. అతని హృదయంలో ఒక పరివర్తన ప్రారంభమైంది. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఒకటి తీసుకుంటే దానికి రెట్టింపుగా 2 తిరిగి ఇవ్వాలి. 2 భాగాలు మాత్రమే తిరిగి ఇవ్వాలి. ఇక్కడ ఈయనంటున్నటువంటి మాట ఏంటంటే ఆ 19వ అధ్యాయంలో నేను 4 భాగాలు తిరిగిస్తాను. అంటే నా సొంత దాన్ని కూడా నేను అన్యాయంగా 2 భాగాలు, ఒక భాగం తీసుకుని ఉంటే దానికి మరొక భాగం అధికంగా చెల్లించాలి ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ధర్మశాస్త్రాన్ని దాటి తన జీవితం అనేటువంటి సమస్తమును ఆయన ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అదే ప్రభు, జకరయ్య నువ్వు చేస్తున్న తప్పురా, నాశనమైపోతావురా, అన్యాయం అయిపోతావురా, ఇప్పుడే నువ్వు అంతమందించాలి, అంతమంది పోదు అని శాపనార్థాలు పెట్టుంటే అతని హృదయంలో పరివర్తన రాదు. ఇప్పుడు ఏం చేశాడంటే యేసయ్య ఒక చక్కటి మార్గం చూపించాడు. నువ్వు అబ్రహాము కుమారుడురా, నువ్వు అబ్రహాము కుమారుడు అనేటువంటి సత్యమును మర్చిపోయావు, నీకు రక్షణ ఉంది అని జ్ఞాపకం చేశాడు. ఈ రక్షణ మార్గంలో నడువు అని ఆ మార్గాన్ని చూపించాడు. అతని హృదయంలో క్షమించాడు కనుక అతని హృదయంలో పరివర్తన జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. పాపం చేత పట్టబడినటువంటి స్త్రీ ఉంది. ఉదయాన్నే దేవాలయంలో ప్రభు ఉన్నాడు. ఆమెను తీసుకొని వచ్చారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఆయన ఏం మాట్లాడలేదు, ఆయనేమి మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన అన్నాడు, మీరు పాపం చేయనటువంటి వారు ఎవరో వేయండి. మొదట రాయవేయండి, అందరూ వెళ్ళిపోయారు. ప్రభు క్షమించాడు. ఎన్నడూ పాపము హృదయం పరివర్తన చెందాలి అని అంటే, హృదయంలో మార్పు రావాలంటే క్రీస్తు చూపించే మార్గమే క్షమా మార్గము. ఆ మార్గాన్ని ఎప్పుడైతే మనం నడుస్తామో మన హృదయములో కూడా ఒక నూతనమైనటువంటి మార్పును దేవాతి దేవుడు అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. 2 అయిపోయినాయి. 3వ విషయము, అందరికంటే నేను పొడవైన వాడును, ఎత్తైన వాడును, నేనే రాజుగా ఉండటానికి అర్హుణ్ణి అన్నాడు. అయితే ప్రియ దేవుడు బిడ్డరా, క్షమాపణ ఏమి జరిగిస్తూ ఉందంటే హుందాతనాన్ని ఇస్తుంది. అందరికన్నా హుందాగా కనపడతాడు, ఎత్తుగా కనపడతాడు, భారీగా కనపడతాడు. అందరికీ ఒకవేళ ఒక చిన్న సమూహము అక్కడ చుట్టుముట్టుంది. ఇక్కడ జకరీ పరిస్థితి కూడా అదే. అందరూ తనకంటే ఎత్తు కలిగినటువంటి వారు ముందున్నారు కనుక అతడు కనపడినందువల్ల ఇతను కలిగినటువంటి ఆలోచన ఏమిటి అంటే చెట్టెక్కాలి అనే ఆలోచన. కానీ అందరికన్నా ఎత్తున్నటువంటి వాడు చెట్టెక్కాల్సినటువంటి పని లేదు. ఎక్కడైనా దాక్కుని కాళ్ళ చోటనో మరొక చోటనో చూసి ఆనందించాల్సినటువంటి పని లేదు. వాడి నిదానంగా నిలబడతాడు, సమస్తం వాడికి కనపడుతూ ఉంటుంది కాబట్టి హుందాతనంగా నిలబడతాడు, చూస్తూ ఉంటాడు. క్షమాపణ కూడా అలాంటిదే, హుందాతనాన్ని ఇస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం సమరయ స్త్రీని చూస్తాం. సమరయ స్త్రీని చూచినప్పుడు ఆ సమరయ స్త్రీ 12 గంటలప్పుడు వస్తుంది బావి దగ్గరికి. అందరూ ఉదయం పూట తీసుకొని వెళుతూ ఉంటే ఈమె పరిస్థితి ఏమిటంటే 12 గంటలకు వస్తుందంటే ఆ టైంలో ఎవరు కూడా బయట తిరగకుండా ఉంటారో, తన బ్రతుకు బాగలేదు కనుక రకరకాలుగా మాట్లాడుతున్నారు కనుక సిగ్గుపడి బిడియముతోటి ఆమె ముఖము ఎవరికి చూపించలేనటువంటి దుస్థితిలో మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు ఆమె బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేటువంటిది. ప్రభుతో మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చే నీళ్లు తాగితే జీవజలము ఎన్నటికీ తప్పికొనరు అన్నప్పుడు, అయ్యా ఆ నీళ్లు నాకు ఇవ్వమంటుంది. ఎందుకు తెలుసా, నేను అంత దూరం నుంచి అందరికీ భయపడి సిగ్గుతోటి ఎవరికి కనపడకుండా మిట్ట మధ్యాహ్నము ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి నాకు కలగకుండా, ఇంకెన్నడూ నాకు దాహం కాకుండా, ఇంకెన్నడూ నేను బావి దగ్గరికి రాకుండా, ఇంకెన్నడూ ఈ మిట్ట మధ్యాహ్నంలో నేను ఈ ఎండలో రాకుండా ఉండటానికి ఆ నీళ్లు నాకు
నువ్వు. ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ నాకు తెలుసని మీకు తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు, ఈ విషయం నేను అబద్ధం చెప్తే ఏమంటారు? నాకు తెలియదు అనుకున్నావా? ఎందుకు తెలిసి కూడా అబద్ధం అంటున్నావు? ఆమె బ్రతుకు చెప్పాడు, ఆయనకు తెలుసు. ఆమెకు ఎంతమంది బెనిమిట్లో ఆయనకు తెలుసు. ఆయన చెప్పినప్పుడు నాకు లేరు అన్నప్పుడు మనం ఏమంటామంటే, మనం నిజం చెప్పినప్పుడు అవతల వ్యక్తి మనకు తెలిసినా కూడా, అతను చేసినా కూడా నేను చేయలేదని వాదిస్తున్నప్పుడు వాడి మీద మనకు కోపం వస్తుంది. ఆమె చెప్పింది ఇప్పుడు నాకు లేరు అని. భ్రష్టురాలా 5 ప్రేమికులకి ఎరుగున్నవే నువ్వు, అసలు నువ్వు మనిషివేనా అనేటువంటి భావం అక్కడ ప్రభువు కనిపించలేదు. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటను బట్టి ఆమె హృదయము మారటం వల్ల ఒకప్పుడు దాక్కున్నటువంటి ఆమె, స్వేచ్ఛ లేనటువంటి ఆమె, ఒకప్పుడు హుందాతనం లేనటువంటి ఆమె, ఒకప్పుడు గౌరవం లేనటువంటి ఆమె ఆ కొండను అక్కడ విడిచిపెట్టి ఒక సువార్థికురాల్లాగా పరిగెత్తి అందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. కారణము క్షమాపణ. సమాజంలో గౌరవం లేదు, స్వేచ్ఛ లేదు, ఒక హుందాతనం లేదు, సిగ్గు, భయం, బియ్యం అటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని ప్రభు ఏ దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడలేదు. ఒక క్రమమైనటువంటి జీవితం కాదు, పాపిష్టి జీవితం. క్షమించాడు. కాబట్టి ఇప్పుడు సిగ్గు లేదు, ఇప్పుడు భయం లేదు, ఇప్పుడు స్వేచ్ఛ. ఒకప్పుడు ఎవరికి ముఖం చూపించకూడదు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి స్త్రీ ఇప్పుడు తనే అందరికీ చూపించుకోవడానికి బయలుదేరుతుంది. కారణం ఒకటే, పాప క్షమాపణ. నాలుగవ విషయం మనం గమనిస్తే, క్రీస్తునందు ప్రియ దేవుడు పెట్టారా, ఇదేంటి ధనము. ఇది ఏమి కలుపుతుంది? ఎక్కువగా క్రైస్తవంలో, మన కొన్ని సమాజంలో రింగులతోనే వివాహం అయిపోతుంది. అంటే 2 కుటుంబాల బంధాన్ని కలుపుతుంది. తెగిపోయినటువంటి తాడును మధ్యలో ముడేస్తే ఆ రెండిటికి ఎలా సంబంధము ఏర్పడుతుందో, క్షమాపణ కూడా ఎలాంటిదంటే బంధాన్ని కలుపుతూ ఉంది. క్షమాపణ బంధాన్ని కలుపుతూ ఉంది. ఆదాము అవ్వ చేసినటువంటి పాపమును బట్టి మన యొక్క బంధము దేవునితో దిగిపోతే, క్రీస్తు ప్రభువారు చేసిన ఆ బలి అర్పణ వల్ల మరలా మనకు దేవునితోటి సంబంధము ఏర్పడుతుంది. మనం గమనించే ఎక్కువగా మన బడ్జెట్లో ఎక్కువగా మన బార్డర్లో కాపలా కాసేటువంటి సైన్యానికి కూడా అధికమైనటువంటి బడ్జెట్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కారణం మన పొరుగు దేశానికి మనకు సత్సంబంధం లేనందువల్ల. అదే వారికి మనకు సత్సంబంధం ఉంటే, వారికి మనకు మంచి రిలేషన్షిప్ ఉంటే, ఈ వేల కోట్లు అక్కడ అనేక మందిని పెట్టి వారికి అనునిత్యము పోషించి వారి కొరకు కావలసినటువంటి మారణాయుధాలు తయారు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే సంబంధము ఉంటుందో అక్కడ ఏముంటుందంటే, క్రీస్తునందు ప్రియ దేవుడు, ప్రగతి ఉంటుంది. ప్రగతి పదములో నడవాలి అంటే, అభివృద్ధిలో నడవాలంటే ఇద్దరి మధ్య సంబంధము ఉండాలి. క్షమాపణ సంబంధాన్ని కలుపుతుంది. క్షమాపణ తెగిపోయినటువంటి బంధాన్ని కలుపుతుంది. అందుకే క్రీస్తు ప్రభువారు పాప క్షమాపణ నిమిత్తము మీ అందరి కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము. ప్రియులారా, ఈ మాట ఈరోజు ప్రభు యొక్క బలలో పాల్గొనేటువంటి ప్రియ సహోదరులకు మాత్రమే కాదు, క్రీస్తు యేసు నామము నెరిగి ఆయన్ని ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఎదగాలన్నా క్షమాపణ కావాలి. ఒక వ్యక్తి
ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదగాలంటే క్షమాపణ కావాలి. రెండవది మనం చూపించిన ఒక హృదయము పరివర్తన అంటే మార్పు చెందాలంటే క్షమాపణ కావాలి. ఒకడు హుందాగా స్వేచ్ఛగా ఉండాలంటే క్షమాపణ కావాలి. ఇద్దరితో ప్రగతి అంటే అభివృద్ధి కలగాలంటే ఇద్దరి మధ్య సంబంధము కలిగి ఉండాలి. అయిపోయింది 4 అయిపోయింది. 5వది నేను ప్రాముఖ్యంగా మీతో తెలియపరచాలనే ఆశ. రాజుగా ఉండటం మంచిదే, భవిష్యత్తు బొట్టును లేకపోతే భవిష్యత్తు లేదు, అంటే క్షమాపణ లేకపోతే భవిష్యత్తు లేదు. మంచి మార్గములో లేకపోతే హృదయంలో పరివర్తన రాదు. మంచిదే, మంచి ఆలోచనే. క్షమాపణ అనేటువంటిది ఉండడం వల్ల మంచి మార్గంలో మనం నడుస్తాం. ఉందాతనంగా స్వేచ్ఛ లేకపోతే మనకు కావాలంటే క్షమాపణ అవసరమే. 4వది క్షమాపణ మనకు సంబంధాన్ని అభివృద్ధిని కలిగిస్తుంది. 5వది అన్నదే మీ అందరికంటే నేను ముందుంటాను అని యేసయ్య అన్నాడు. ఎంత పాపినైనా నేను త్రోసివేయను. ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నువ్వు దేవుడి దగ్గర ముందుండొచ్చు, ఒక అధికారి దగ్గర ముందుండొచ్చు, కానీ ఈ 5వది ఏం చెప్తుందంటే మనకి క్షమాపణకి ఒక హద్దు ఉన్నది. ఇది మెయిన్. క్షమాపణకు కూడా ఒక పరిమితి ఉన్నది. నా భవిష్యత్తు కొరకు నా కొరకు ఆయన పాప క్షమాపణ నిమిత్తము కల్వరిశిలువలో మరణించాడు, వాస్తవమే. నా హృదయం మారాలని ఆయన ప్రశస్తమైనటువంటి రక్తము కల్వరిశిలువలో చిందించడం వాస్తవమే. నేను స్వేచ్ఛగా హుందాతనంగా బ్రతకాలి అని ఆయన కల్వరిశిలువలో పాప క్షమాపణ నిమిత్తము మరణించిన వాస్తవమే. అభివృద్ధి కలగాలని, ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉండాలని నా కొరకు ఆయన బంధువుగా దేవునికి నాకు మధ్య ఒక మధ్యవర్తిగా ఆయన మరణించిన వాస్తవమే. ఎన్ని కూడా క్షమాపణ వల్ల జరిగినటువంటివి. అయితే క్షమాపణకు కూడా ఒక హద్దు, ఒక పరిమితి ఉంది అనేటువంటి సత్యమును మనం అనుకోకూడదు. ఒక సంస్థ ఉంది, ఎవరైనా ఏదైనా పాపం చేశారనుకో, అక్కడికి వెళ్ళి ఆ ప్రీస్ట్తో చెప్తే ఆ పాపములు క్షమించబడతాయి. పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడ్డాయి, పోతాడు. ఏ పాపం అయితే చేశాడో ఆ పాపమే మళ్ళా ఆ క్షమించబడి, ఆహా నేను ఈరోజు చేసినటువంటి నా పాపం క్షమించబడదే కాబట్టి మళ్ళా నూతన అదే పాపం మళ్ళా రిపీట్ చేయడానికి మళ్ళా సమాజంలోనికి వెళ్తాడు. శరీరంలో వచ్చేటువంటి బలహీనతలు, అనారోగ్యములు వేరు, మనం సొంతగా తెచ్చుకునేటువంటి అనారోగ్యాలు వేరు. సమాజంలో పోతున్నాడు, పాపం చేస్తున్నాడు, వస్తున్నాడు, ఇక్కడ ప్రీస్ట్కి చెప్తున్నాడు, క్షమించని పోతున్నాడు, మళ్ళా అదే చేస్తున్నాడు, వస్తున్నాడు, ఆఖరికి భయంకరమైనటువంటి వ్యాధుల్లోనూ రోగాల్లోనూ పడిపోయి దుస్థితి ఏర్పడింది. కారణం హద్దు మీరడం. ఏ పాపం చేసినా అక్కడికి వెళ్ళి ప్రీస్ట్ ఉంటాడు, ఆయనతో అయ్యా నేను పాపం చేశాను, ఓకే ఒప్పుకున్నావు కనుక నీ పాపములు క్షమించబడ్డవి, మళ్ళా దాన్నే చెయ్యి. పాత నిబంధనలో చదువుకోను దావీదు వృత్తాంతము. బెత్షెబాతో చేసినటువంటి పాపం సాదాసిద్ధమైనటువంటి పాపం కాదు, ఎంతో ప్రణాళిక రూపుదిద్దబడినటువంటి పాపము. కాబట్టి ఆడ ఆ పాపము చేసిన ఆడ యోధిస్తున్నప్పటికీ ఒక హద్దు కనుక ఆ బిడ్డను బ్రతకని లేదు దేవుడు. హద్దు ఉన్నది కనుకే ఆ బిడ్డను దేవుడు భూమి మీద బ్రతకనివ్వలేదు. ప్రియమైన వాళ్ళరా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ప్రార్థన చేసి క్షమాపణ అనుదినము నేను క్షమించబడతాను, క్షమించే దేవుడే, వాస్తవమే.
క్షమించే దేవుడే, కరుణించే దేవుడే, ప్రేమించే దేవుడే, ప్రాణం పెట్టినటువంటి దేవుడే. కానీ ఆ క్షమాపణకు కూడా ఒక పరిమితి, ఒక హద్దు అనేటువంటిది ఉంది అనేటువంటి సత్యం మనకు తెలియనప్పుడు మన క్షమాపణ అనుదినము 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 ప్రతిరోజు చేసిందే చేసి కంటిన్యూగా అదే ప్రాసెస్లో నడుస్తూ ఉంటే ప్రతిఫలము మరొక రీతిగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఎన్నడూ కూడా మరవకూడదు. వదిలేస్తాం, ప్రభా పాపిని నన్ను క్షమించు, నేను ఈ తప్పు చేశాను, మళ్ళీ తప్పు, ఈ తప్పు చేశాను, ఇందాక వస్తూ ఈ తప్పు చేశాను, మరలా బయటికి పోయిన తర్వాత అదే తప్పు. ఎన్ని పర్యాయములు, ఎన్ని పర్యాయములు, ఎన్ని పర్యాయములు. నీవు నేను భవిష్యత్తులో బాగుండాలని పాప క్షమాపణ నిమిత్తం ప్రాణం పెట్టాడండి. నీ హృదయము నా హృదయము మార్పు చెందాలని పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడండి. నీవు నేను స్వేచ్ఛగా ఒక గౌరవపదంగా హుందాగా సిగ్గు బిడియము లేకుండా బ్రతకాలని నీ కొరకు నా కొరకు పాప క్షమాపణ ఆయన అనుగ్రహించాడండి. నీతో మనకు తెగిపోయిన, దేవుడితో తెగిపోయిన ఆ సంబంధము మరలా తిరిగి కట్టడానికి ఆయన పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడండి. ఇవి మర్చిపోయి ఇవి అనునిత్యము నాకు ఇస్తూనే ఉన్నాడని పదే పదే చేసినటువంటి పొరపాటు చేస్తూ ఉంటే ఆ పొరపాటే మనలను గురింగి వేస్తుంది. అది విడవలేదా అంటే సంగతులు. ఆఫ్రికన్స్ కోతిని ఎలా పట్టుకుంటారంటే తెలుసుడు తెలియదు. చిన్న మూతి ఉన్నటువంటి ఒక డబ్బాని తీసుకొని కిందేమో పెద్దగా ఉంటుంది, పైనేమో మూతి చిన్నగా ఉంటుంది. ఆ కోతి చూస్తూ ఉండగా ఆ డబ్బాలో ఆ చిన్న మూతి ఉంటుంది, కిందేమో పెద్దగా ఉంటుంది. ఆ కోతి చూస్తుండగా దానికి ఇష్టమైనటువంటి ఆహారం ఏదంటే పల్లీలు, ఏర్చనగ పప్పనాలు, అది చూస్తూ ఉండగా దాంట్లో పోసి ఒక పుంట తవ్వి ఆ పుంటలో దానిని పెట్టేసి పూర్తి చేసి వెళ్ళిపోతాడు వేటగాడు వెళ్ళిపోంలోనే కోతి వస్తుంది. కోతి వచ్చేసి దాంట్లో చేయబెట్టుద్ది, ఆ పల్లీలు పట్టుకొని ఇక ఎప్పుడైతే దాంట్లో చేయి పెట్టుద్దో అప్పుడు వేటగాడు వస్తాడు కర్ర తీసుకొని కొట్టడానికి. ఇది వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే చేయి మాత్రం లోపల నుంచి బయటికి రాదు. వాడు వస్తాడు, మాడి మీద 1-2 వేస్తాడు, కొట్టుకుంటాడు, తీసుకుపోతాడు, శుభ్రంగా ఫ్రై చేసుకొని తినేసేస్తాడు. కారణం ఏంటో తెలుసా? అది చేయి పెట్టింది, ఎంటీ చేయి పెట్టింది, లోపలికి పోయిన తర్వాత తనకు ఇష్టమైన ఆ ఏడ్చినగ పప్పనాలను పట్టుకుంది. ఆ పట్టుకున్నందువల్ల ఈ పిడికిలి ఎక్కువైనందువల్ల దూరేటప్పుడు, అది లాగేటప్పుడు ఆ చేయి రావట్లేదు. విడిచేసిందే, ప్రాణం తప్పించుకొని వెళ్ళిపోతుంది. విడవటానికి ఇష్టం లేదు, అవి ఇష్టం నాకు, విడవటానికి ఇష్టపడలేదు. అవి ఎలాగైనా తీసుకొని నేను తినాలి. వేటగాడు రానే వచ్చాడు, కొట్టనే కొట్టాడు, వండుకొని తినేశాడు. విడవలేదా? పదే క్షమాపణ ఉంది, నా యేసయ్య కాడ క్షమాపణ ఉంది, నా యేసయ్య కాడ క్షమాపణ ఉంది, నా యేసయ్య కాడ అనుకుంటున్నామా? ఒకరోజు కొరడా మెలివేయాల్సిందే, దేవాలయం శుద్ధి చేయాల్సిందే, ప్రక్షాళన జరగాల్సిందే. చూశాడు. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరంలో ఇక వ్యాపారం చేయలే బోధిస్తున్నాడు, చెబుతూ ఉన్నాడు, వినలా. ఆఖరికి ప్రక్షాళన జరగాలంటే కొరడా దులిపించవలసినటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఉదయమైన దేవుడి యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనకు అన్ని ఆయన పాప క్షమాపణ కొరకే ఆయన తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించాడు, తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. అయితే అది మనకు పాప క్షమాపణ నిమిత్తము అదే అదురుగా చూసుకొని, ఆసరగా చూసుకొని పదే పదే అలా ఉంటే ఆయన కొరడాకు మనం బాధ్యులము కాక తప్పదు. క్షమాపణకు కూడా హద్దుంది, ప్రేమకు కూడా హద్దుంది, దయకు కూడా హద్దుంది, కృపకు కూడా హద్దుంది అనేటువంటి సత్యాన్ని మనం మరవకూడదు. ఈ దినమున
దేవాది దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి, నెలకు ఒకసారి వచ్చేసి ఏదో ప్రభు పాపిని క్షమించు, లేదా రోజు ఉదయాన్ని వచ్చి పాపిని ప్రభు క్షమించు, మళ్ళీ అదే పాపంలోనికి పోతే ఆ పాపమే మనలను పట్టుకుంటుంది. 25 సంవత్సరాల క్రితం చంపిందంట భర్తని. ఎన్ని సంవత్సరాల క్రితం? 25 సంవత్సరాల క్రితం చంపింది. నిద్రపోతున్నటువంటి భర్తను ఏదో చేసి ఈ కంటిలో చీల దిగ్గొట్టి చంపేసిందంట. పూర్తి చేసే సమాధి అయిపోయింది. ఇష్టం లేని భర్త కాబట్టి చంపేసింది. సమాధి కట్టలేదు. ఎవరు 25 సంవత్సరాల తర్వాత చనిపోయినటువంటి వాళ్ళని సమాధి చేస్తూ ఉంటే అక్కడ నిర్మాణం జరగలేదు కాబట్టి అక్కడ సమాధి లేదని ఆ పూడ్చినటువంటి సమాధిని మరలా తవ్వితే ఆ పురిలో ఎవరిరా ఈ శవము అనుకో అంటే తెలియక ఆ తొలిటువంటి వ్యక్తులు, సమాజమైనటువంటి వ్యక్తులు తెలియక అక్కడ ఉన్నటువంటి అంత సదరంగా ఉందనే భూమికని అక్కడ సమాధి తవ్వితే అందులో ఒక అస్థి పంజరం బయటపడింది. ఆ అస్థి పంజరంలో 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చేల అలాగే ఉందంట. అంటే ఇక్కడ ఫలానా వ్యక్తిని పూడ్చేమో అంటే ఆ వ్యక్తి ఆ దినాన సాధారణమైనటువంటి మరణం నొందలేదు. ఎవరు ఈయన మరణం అయ్యేటువంటి రీతి చేశాడు. ఎంక్వైరీ చేసే సొంత భార్య తన పాపమే తన పట్టుకుంది. ఎక్కడికి పోదు. హద్దుంది అనే సత్యాన్ని గమనించాలి. హద్దు మీరితే యేసయ్య కొరడాలకు బాధ్యులము కావక తప్పదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక్కసారి మన భవిష్యత్తు కొరకే ఆయన పాప క్షమాపణ, మన హృదయ పరివర్తనకి ఆయన పాప క్షమాపణ, మన యొక్క స్వేచ్ఛకు హుందాతనానికి గౌరవం కొరకే పాప క్షమాపణ, మనము దేవునితో సంబంధం కలపడానికి పాప క్షమాపణ. నాకు పాప క్షమాపణ ఉంది, రోజు దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకుంటున్నాను కాబట్టి నాకేం కాదు అనుకుంటున్నావేమో. దేవుడికి ప్రార్థిస్తున్నాను, నాకేమి కాదు. నేను రోజు ఒప్పుకుంటున్నాను, మళ్ళీ తప్పు చేస్తున్నాను, ఒప్పుకుంటున్నాను, మళ్ళీ చేస్తున్నాను. ప్రమాదం ఉంది, హద్దుంది అనేటువంటి సత్యము గ్రహించి మన జీవిత ప్రయాణంలో ముందుకు కొనసాగదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనకు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతకాడికి ప్రేమామయుడు అని అనుకుంటూనే ఉన్నానయ్యా. కానీ నీ ప్రేమకు కూడా ఒక హద్దుంది అని ఒక్కసారి పరిశీలన చేస్తున్నాను. ఒక్కసారి ప్రభు యొక్క సన్నిధానంలో సరి చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరులారా, హద్దుంది, హద్దు మీరితే అపాయం ఉంది అనేటువంటి పరిస్థితి మరవకుండా ప్రభు యొక్క సన్నిధానంలో ఒక్కసారి మనమే పరిశీలన చేసుకుందాం. ఆయన నీ కొరకు నా కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టిన దేవుడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. పదే మేము పొరపాటు చేయకుండా, విడిచిపెట్టినటువంటి దాన్ని మరలా తిరిగి చేయకుండా మీ సహాయం దయచేయమని ప్రభువా, మేము ఉన్నతముగా ఉండాలని ఆశ కలిగిన దేవుడు, అందుకొరకు మాకు పాప క్షమాపణ ఇచ్చావు. దాన్ని మేము మీరకుండా మా పరిధిలో మేము ఉండుటకు మీ సహాయం దయచేయండి. మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిచయం.